అది ఒక ప్రభుత్వ పాఠశాల. కానీ ఒక్కసారి అడుగు పెడితే కార్పొరేట్ స్కూల్లో ఉన్నామని అనుభూతి కలుగుతుంది. విద్యార్థులకు చదువుతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయం ర్యాంకింగ్లో జాతీయ స్థాయిలో 40 స్థానాల్లో నిలబడింది. అంతేకాదు రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ సాధించిందని పాఠశాల హెచ్ఎం లక్ష్మీనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎలుకలపల్లి మండల పరిషత్ పాఠశాల రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థులకు శారీరక పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణపై ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తున్నట్లు హెచ్ఎం లక్ష్మీనారాయణ తెలిపారు. పొల్యూషన్ రహిత పాఠశాలగా తీర్చిదిద్దేందుకు సోలార్ పవర్ వాడుతున్నట్లు ఆయన చెప్పారు. వంటశాల, తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించడంలో విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన తెలిపారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం, చేతులు శుభ్రపరచుకోవడంలో విద్యార్థులకు ఉపాధ్యాయుల సహకారం అభినందనీయమన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు పాఠశాలకు విద్యార్థులు వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక ఆటో సౌకర్యం కల్పించినట్లు హెచ్ఎం వివరించారు. పాఠశాలకు గుర్తింపు రావడంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సహకారం అందించారన్నారు. గ్రామ ప్రజల సహకారం, విద్యార్థుల సృజనాత్మకతకు ఉపాధ్యాయులు తోడవడంతో ఈ ఘనత సాధించినట్లు హెచ్ఎం లక్ష్మీనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలతో తీస్తే బాగుంది. ఇప్పుడేం చెప్తాను మా అన్న నిన్నవా ఏమైందమ్మా గాలికి ఇప్పుడేం చెప్తాను అమ్మా అది అవసరమా? బాగుంటుంది. ఆ దృష్టి ఉండదు, వచ్చిన వాళ్ళకి ఏం చెప్పి అంతవరకు ఓకే. స్క్రిప్ట్ లాగా నాకు తయారు చేయండి. స్వచ్ఛ విద్యాలయ పురస్కారం భాగంగా దానికి నిర్దేశించిన పారామీటర్స్ ఉన్నాయి కొన్ని. వాటిని కూడా అంటే మేము 10 సంవత్సరాలు కూడా గతంలో మండల స్థాయిలోనూ ప్రథమ బహుమతి, డిస్టిక్లోనూ ప్రథమ బహుమతి సాధించడం జరిగింది. వాటికి ప్రధానంగా టాయిలెట్స్, హ్యాండ్ వాష్, క్లీన్ అండ్ గ్రీన్, సోలార్ ఇలాంటి పారామీటర్స్ నిర్దేశించడం జరిగింది. వాటిని ప్రతి సంవత్సరం కూడా మేము ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ అన్నీ కూడా మా పాఠశాలలో సమకూర్చుకోవడం జరిగింది. క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త ఇలాంటి వేరు అంశాలను కూడా పిల్లలకు వివరిస్తూ వాటిని వేరు చేయడం నేర్పడం. రెండోది ప్లాస్టిక్ రహిత పాఠశాలగా పిల్లలు ప్లాస్టిక్ ఉపయోగించకుండా స్టీల్ బాటిల్స్ ఉపయోగించడం, తడి చెత్తను ఒక కాంపోస్ట్ పిట్లో అంటే బాక్స్లో వేయడం, పొడి చెత్తను ఒక బాక్స్లో వేయడం, హానికరమైన వేరే బాక్స్లో వేయడం ఇలాంటివి నేర్పించుకుంటూ వాటిని టాయిలెట్స్ని కూడా ఎప్పటికీ నిరంతరం క్లీన్గా ఉంచుకుంటూ ప్రతిరోజు సాయంత్రం క్లీన్గా ఉంచడం, మధ్యాహ్నం పూట వాటర్ వాషింగ్ కూడా చేయించడం జరుగుతుంది. ఈ చెత్త కూడా కాంపోస్ట్ పిట్లు మరియు డస్ట్బిన్లను ఎక్కువ ఉపయోగించు. హ్యాండ్ వాష్ పిల్లలకి ప్రధానంగా మధ్యాహ్న భోజనంలో భాగంగా హ్యాండ్ వాష్
దానిలో ఉన్న భాగాలను కూడా ప్రతి పిల్లవానికి టీచర్స్ అందరూ కూడా చక్కగా లైన్గా తీసుకొచ్చి హ్యాండ్ వాషింగ్ నేర్పడము, మంచి భోజనం కూడా పిల్లలకు కూడా మంచి భోజనాన్ని అందిస్తూ నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. పాఠశాలలో క్లీన్ అండ్ గ్రీన్ విషయంలోకి వచ్చిన వాళ్ళకి చాలా మొక్కలను నాటడం జరిగింది. అనేక రకాలమైన మొక్కలను నాటడం, దాని ద్వారా పచ్చదనం, ఎనర్జీలో భాగంగా సోలార్ కూడా ఫిట్టింగ్ కలెక్టర్ గారు మనకు అదొకటి లేకుండా ఏదో సోలార్లో కూడా ఫిట్ చేయడం జరిగింది. ఇలాంటి అన్ని పారామీటర్స్ దృష్టి పెట్టుకొని గవర్నమెంట్ మనకు రాష్ట్ర స్థాయిలో 4వ బహుమతి, జాతీయ స్థాయిలో 47వ బహుమతి మన పాఠశాల సాధించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా అంటే మా టీచర్స్ అందరూ ప్లస్ వంట సిబ్బంది, ఆయా సిబ్బంది, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారు అయితే లాస్ట్ మూమెంట్లో అంటే వారు ఎక్కువ శ్రద్ధ తీసుకొని పాఠశాలకు నిరంతరం ఒక పర్యవేక్షకుని పంపించుకుంటూ చేపించడం జరిగింది. దీని ద్వారా మన పాఠశాల ఈ ర్యాంకు సాధించడం జరిగింది. అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు.